వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను రైతుల గురించి మాత్రమే మాట్లాడా. నిజాయితీని చాటుకున్న డెలివరీ బాయ్. ఖాళీ బిందెలతో నిరసన. మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తున్నారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిలి గురించి కాదు, అడ్డు మొక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆడ ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. అదే వాళ్ళు మధ్యక ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగి అట్లా డీజిల్ మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడుతున్నారు అంటే చెప్పిన వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. నీకు అంటే పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తుంది, ఉన్నాయి అన్ని వస్తాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తునే నీకు అదే చెప్పినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసినా డ్యూటీ తీసేస్తాం రాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో మీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతుంది. ఏం పేరే అశోక్. రోడ్ నెంబర్ 7 వాటర్ వర్క్ దగ్గరికి వచ్చి ధర్నా అంటే ఇక్కడ బంజారాహిల్స్ 93 డివిజన్ లోపల ప్రేమ్ నగర్ అన్ని చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి. ఎక్కడైతే వాటర్ ట్యాంకర్ కూడా పోదు, వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రావట్లేదు. వాటర్ కొనుక్కుందామంటే వాటర్ ట్యాంకర్ పోయే పొజిషన్ లేదు. వాటర్ ట్యాంకర్ ఆ గల్లీలో పోవు కాబట్టి వీళ్ళు మెయిన్ నల్లా వాటర్ పైనే డిపెండ్ అవుతారు. కానీ ఆ నల్లా వాటర్ వీళ్ళు 4 days కి ఒకసారి 5 days కి ఒకసారి ఇస్తున్నారు. 4 days కి 5 days కి 45 minutes వస్తుంది. దాంట్లో కంప్లీట్లీ పొల్యూటెడ్ వాటర్ అంటే డ్రైనేజ్ ఎండ్కి పైప్ కలిసిపోయినాయి, ఆ వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోవడానికి ఒక ½ an hour అవుతుంది. దాని తర్వాత 15-20 minutes ఇలా వాటర్ నింపుకోవాలి. సో దిస్ ఇస్ బేసికలీ ఒక మంచి కోసం ఆలోచించే ఒక గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ ఒక మనిషిని ఎట్లా వాటర్ కోసం చూడాలి. వాటర్ కోసమే చూడలేకపోతే ఇంకా గవర్నమెంట్ ఎందుకు? అండ్ ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి వాటర్ క్రైసిస్ ని కూడా హోల్డ్ చేయలేదు. లాస్ట్ 10 years నుంచి మేము ఎప్పుడు చూడలేదు ఖాళీ బిందెలు పట్టుకుని ఇవన్నీ. మళ్ళీ 7 లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఖాళీ బిందెలు పట్టుకుని నిరసనలు తెలపడము. కానీ ఇది ఒకటే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎంసీహెచ్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి, నువ్వు జిహెచ్ఎంసీకి హెడ్ కాబట్టి, ఇప్పుడు మేయర్ లేరు, ఎవరు లేరు, అంత నీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని అన్ని వాటర్ ప్రాబ్లం ఏంటో చూడడానికి. అది కూడా ఇన్స్టెంట్ అంటే మళ్ళీ ఇంకా 4 రోజులు అయిపోతే మళ్ళీ ఒక వారాలు వస్తున్నాయి అంటారు. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఇమీడియట్లీ యాజ్ ఆఫ్ టుడే చూసి మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అది మా డిమాండ్ బేసికలీ. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 1 ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున ఈ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా 1 లక్ష రూపాయలకి 1 ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఈరోజు ఒక 2 lakhs రూపీస్ తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. థ్యాంక్ యూ. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 9:30 గంటలకి రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్కి ఒక 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 lakhs రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జప్టో చేసే ఒలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఒక అర్ధగంట తర్వాత నా పోలీస్ పైసలు పోయినని చెప్పి రావడం జరిగింది.
ఆ పైసలు విచారించి ఆ పైసలు ఎవరని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈరోజు పోలీస్ సమక్షంలో వలి ద్వారా ఇప్పించడం జరిగింది. చదువుకుంది 4వ తరగతి అయినా చాలా నిజాయితీగా వలి అనే వ్యక్తి జప్తు చేస్తూ ఈ పైసలు దొరికిన పైసలు పొజిషన్ తీసుకొచ్చినందుకు అతన్ని మా తరపున అభినందిస్తున్నాం. అందరూ కూడా ఇట్లా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.